బావ కంటే నేను గొప్ప అని చెప్పి చూపించుకోనికి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే తెలంగాణ ప్రజలు గుడ్డలు ఉడిదీసి కొట్టే పరిస్థితి వస్తుంది. కేటీఆర్, నేను కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడే మాటలకి. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నిజంగానే డ్రగ్స్ తీసుకొని నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అనే ఒక అనుమానాలు తెలంగాణ ప్రజలకి లేవనెత్తే పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా మీటింగ్ ఏదైనా విషయాలు ఉన్నప్పుడు రైతులకు ఈ విషయాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, వీటిపైన లేవనెత్తి ఆ సమస్యల గురించి మాట్లాడితే నిజంగా ప్రభుత్వం కూడా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిపైన ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని తిట్టనీకి, రేవంత్ రెడ్డి గారిని తిడుతూ మధ్యలో రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడినాం. కేటీఆర్, నీకు అడుగుతున్న, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం పట్ల, వారి యొక్క చెల్లె పట్ల అపారమైన ప్రేమతోటి, అపారమైన గౌరవంతో వారి యొక్క స్థానాన్ని వారి చెల్లెకిచ్చి ఎంపీని చేసారు. నువ్వేం చేసినావురా నాయన? మీ చెల్లె ఈ రోజు మీ పార్టీ ఇచ్చిపెట్టి, నీ కుటుంబాన్ని ఇచ్చిపెట్టి రోడ్డుపైకి వచ్చి నేను రోజుని గుడ్డలిప్పుతుంది. అనుక్షణం అనునిత్యం నేను రాక్షసుని లెక్క సంబోధిస్తుంది. మీరు ఏం పీకిరు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి భారతదేశానికి పోయినామని చెప్పి రోజుకొక పదజాలం ఉపయోగించి మిమ్మల్ని తిడుతుంది. కల్వకుంట్ల కవిత గారు మిమ్మల్ని రోజు తిడుతుంటే సిగ్గు లేకుండా, వాటికి సమాధానం చెప్పలేక, ఆ మాటలకి స్పందించలేక, ఇంట్లో ఇల్లే సగం పెట్టుకోకుండా బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి. ఈ రోజు నిన్ను ఈ యొక్క మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నువ్వు కొడుక అనే పదం ఉపయోగిస్తే నేను కూడా ఏంద్రా నా కొడుక అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఏ రకంగా మాట్లాడితే ఆ రకంగా నీకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో చదువుకొని సూటు బూటు వేసుకున్నప్పుడు మాట్లాడే పద్ధతి కూడా నేర్చుకో. మాట్లాడే మాటలు ఏ రకంగా మాట్లాడుతున్నా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోయితోటి మాట్లాడు. ఒక కడుపు మంటతోటి ఏదో మీ సామ్రాజ్యాన్ని, మా అయ్య తర్వాత ఈ సామ్రాజ్యానికి నేనే రాజు అయితా, తెలంగాణ మా అయ్య తెలంగాణకి రాజు, మా అయ్య తర్వాత నేను యువరాజు అయితా, నేను యువరాజు నా పట్టాభిషేకం కాకముందే రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రజల ఆదరణతోటి నా కుర్చీ గుంజుకపోయిన ఒక కడుపు మంటతోటి మాట్లాడితే ప్రజలు అని చెప్పి నీ ముఖంపై ఉంచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నేను దీనికంటే ముందు కూడా నీ పైన చెప్పిన, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు, ఆమ్స్టర్డామ్ పోయినావు, ఈ డ్రగ్స్ టెస్ట్ కోసము తర్వాత నా పైన డ్రగ్స్ టెస్ట్ చేయమని చెప్పి నువ్వు తర్వాత వచ్చి చెప్పినప్పుడు ఆమ్స్టర్డామ్ కి పోయి మొత్తం కూడా టెస్ట్ అన్ని చేయించుకొని క్లీన్ గా చేసుకొని నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి డ్రగ్స్ టెస్ట్ కి నేను సిద్ధమని చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు నువ్వు డ్రగ్స్ సేవిస్తున్నావు ఒక అనుమానాలు మాకు వస్తున్నాయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ టెస్ట్ కి రా, లేదా నీ పాస్పోర్ట్ ని బయట పెట్టు. అన్ని లెక్కలతో సహా చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు రైతుల పట్ల ప్రేమ ఉంటే, నిజంగా 10 ఏళ్ల మీ పరిపాలనలో రైతుల సంక్షేమం కోసం నువ్వు పనిచేసి ఉంటే నువ్వు చర్చకి బయటికి రా. ఎవరు ప్రజాప్రభుత్వమా లేదా కషాయత్వంతో పరిపాలించిన 10 ఏళ్ల మీ పరిపాలన ఏది కరెక్టో మీడియా ముఖంగా తేల్చుకున్నామని చెప్పి కేటీఆర్ కి సవాలు విసురుతున్నాను.